వైఎస్ జగన్ కు మెదడు పనిచేయడం లేదని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. రైతు భరోసా యాత్రను బురద యాత్రగా ఆయన అభివర్ణించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైసీపీలో ఉన్నప్పుడు పట్టిసీమ గురించి తెలియకపోవడంతో విమర్శించానన్నారు. అందుకు తాను పశ్చాత్తాపపడుతున్నానని తెలిపారు. గోదావరి నీళ్లను కృష్ణానదికి తరలించి పట్టిసీమ ప్రాజెక్టును నింపడం వల్ల కోస్తా ప్రాంత రైతులకు నీటి అవసరాలు తీరాయన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో ఎప్పుడూ లేని విధంగా 854 అడుగుల నీటి నిల్వ పట్టిసీమ ప్రాజెక్టు వల్లనే సాధ్యమైందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వ ఎక్కువగా ఉండటం వలన రాయలసీమలోని పలు ప్రాజెక్టులను నింపగలిగామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్నాడన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి ఉండగా అడ్డుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాడన్నారు. పోలవరం ప్రాజెక్టు 2019లో నిర్మించడానికి సీఎం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ముచ్చుమర్రి వలన రాయలసీమలో నీటి వనరులు పెరుగుతున్నాయని కూడా పేర్కొన్నారు. Like and subscribe Eagle Media Works.